125 అడుగుల అంబేద్కర్ విగ్రహము ట్యాంక్ బండ్ వద్ద పెట్టాలనుకున్నప్పుడు దానికంటే ముందు రోజే మిత్రుడు మానుకోట ప్రసాద్ రాసినటువంటి పాట మీ అందరికీ తెలిసిన పాటనే. అది నేను కొత్తగా యూట్యూబ్లోకి ఒక అంబేద్కర్ గారి మీద పరిచయం చేసినటువంటి పాట. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది, మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, బాబా సాహెబు బాట మరువొద్దు నాయి బిడ్డ, బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది, ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. అంబావాడేనా ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదురించినాడులే, జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్నే దాటిపోయి జాతి తలరాతను మార్చే, ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. వెలివాడల వేదనకు ఒక మార్గం కావాలి, 1000 ఏళ్ళు జాతికి వేకువలా నిలవాలి అని బడుగు బహుజనులంతా ఏకం కావాలంటూ మనువాద సిద్ధాంతాలు కాల్చి కూల్చేసినాడు, ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది, ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. తను నమ్మిన సిద్ధాంతం మన బతుకులకు ఒక మార్గం, తన త్యాగం గొప్పదిరా కొలమానము ఎవరంట అని బౌద్ధాన్నే నమ్మిండు నవ భారత బుద్ధుడు అయ్యిండు, బౌద్ధాన్నే నమ్మిండు నవ భారత బుద్ధుడు అయ్యిండు, అతడే మన దిక్సూచి సాధించు తన బాటలో నడిచి, ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది, మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, బాబా సాహెబు బాట మరువొద్దు నాయి బిడ్డ. ఈ మన గుండె ధైర్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గనక లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గనక లేకుంటే అక్రమంగా లేనటువంటి నిందల్ని మోపి ఈరోజు ఒక ఆడబిడ్డను కూడా చూడకుండా ఈ నిరంకుశత్వం పార్టీ అయినటువంటి బీజేపీ జైల్లో పెట్టినా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారమే ఖచ్చితంగా న్యాయం వైపు నిలబడి కవితక్కని మళ్ళొక్కసారి ఈ తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టేలాగా ఉన్నదంటే అది కేవలం న్యాయం మీద ధర్మం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం మీద మాత్రమే. వాళ్ళు చేసినటువంటి కుట్రల్ని మొత్తం కుయుక్తుల్ని బద్దలు కొట్టి మళ్ళొక్కసారి ఈ గడ్డ మీద అడుగుపెట్టినందుకు కవితక్కకు మళ్ళొక్కసారి మా బీసీ సమాజం, అటు ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలు ఆదివాసీ వర్గాలు కూడా స్వాగతం చెప్తూ ఉద్యమ జై భీములు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ.